హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ వీడియో అయితే మా ఊర్లో శివాలయం ప్రతిష్ఠ జరిగింది కదా, ప్రతిష్ఠ సందర్భంగా ఆడపిల్లలకైతే మా సైడ్ ఒడిబియ్యం పోస్తారండి. ఒడిబియ్యం వీడియో. ఒడిబియ్యానికైతే 5 సోళ్ళ బియ్యము, పసుపు, కుంకుమ, 2 కొబ్బరి గిన్నెలు, 2 బెల్లం ఉండలు, 2 ఎండు ఖర్జూరాలు, తాంబూలము, 101 రూపాయి కానీ 11 రూపాయలు కానీ డబ్బులు, 2 నిమ్మకాయలు, ఇంకా ఏవైనా ఇత్తనాలు ఉంటే పండ్లు అవి పెట్టి అన్ని దేవుడి దగ్గర ఒక బేసిన్లో వేసి అన్ని దేవుడి దగ్గర పెడతాము. అలాగే మనం ఏమైతే ఒడిబియ్యానికి చీరలు తీసుకుంటామో ఆ చీరలు అయితే 2 చీరలు, 2 బ్లౌజ్ పీసులు, ఇంకా ఒకటి ఏదైనా ఇంకా ఎక్స్ట్రా బ్లౌజ్ కానీ లేదంటే సారీ పెట్టుకుంటాం. అట్లా 5 అయ్యేటట్టు దేవుడి దగ్గర అలా ఒక ప్లేట్లో పెడతాము. గాజులు కూడా, ఇంకా కొత్త చెప్పులు కూడా తీసుకుంటాము. ఒడిబియ్యం పోసినప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా అనేది చేస్తారు మా సైడు. ఇంకా నైవేద్యం అయితే కొంచెం పాయసం అయితే చేసిందండి. మూడో రోజు మాకు ఊర్లో శిలలు అయితే నిలబెట్టారు కదా, మూడో రోజు ఉదయాన్నే ఆడపిల్లలు ఎవరికి అయితే ఒడిబియ్యం పోయాలనుకుంటున్నారో పుట్టింటి వాళ్ళు దేవుడి దగ్గర నైవేద్యం చేసి పెట్టి అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి టెంకాయ కొట్టుకొని రెడీగా పెట్టుకోమన్నారు. మేము ఉదయాన్నే ఇంకా అన్నీ చేసి పెట్టి రెడీగా దేవుడి దగ్గర టెంకాయ కొట్టి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈవినింగ్ కూడా 4-4:30 అయింది. ఆ రోజే శిలను పెట్టారు. మళ్ళీ కళ్యాణం కూడా జరిగింది. లేట్ అయింది అక్కడే. ఇంకా ఆ రోజే ఒడిబియ్యం పోసుకోవాలనుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఊరికి వెళ్ళాలి, మళ్ళీ ఎందుకులని ఆ రోజే పోసుకున్నాను. ఇంకా లేట్ అయింది, అదే కదా తొందర కూడా అయింది. ఎందుకంటే ఫస్ట్ మా అత్తయ్య పోసుకోవాలి. మా అత్తయ్యది, మా అమ్మది, మాది అందరిది ఆ ఊరే. మా అత్తయ్య పెద్దది కదా, మా అత్తయ్య పోసుకున్నాక నేను పోసుకోవాలంట. మా అత్తయ్య పోసుకుంది, తర్వాత నాకు మా అమ్మ పోసింది. మా అమ్మ మళ్ళీ మా అమ్మ కూడా పోపించుకోవడానికి వెళ్ళాలన్నమాట. అందుకని హడావుడి అయిపోయిందండి. ఫస్ట్ మా అమ్మ పెడుతుంది. అలా పెట్టేటప్పుడు మనకి ఏదైనా బ్లౌజు పీస్ కొత్తది మనం అక్కడ పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర, అక్కడ ఎక్స్ట్రా పీసు అది పరిచి అందులో అయితే పెడతారు. ఫస్ట్ మనం కుంకుమ పెడతాం కదా, కుంకుమ అట్లా పసుపు కాళ్ళకి రాసి గంధం అన్నీ పెడతారు. అయితే హడావుడి అయిపోయింది కాబట్టి కొన్ని నేను గంధం అయి పూపించుకోలేదు. హడావుడి అయిపోయింది. ఇంకా అది ఎక్కడ ఉందో నాకు కూడా కనిపించలే, లేట్ అయిపోయింది. ఇంకా దారం పోగు కూడా వేసుకుంటారు, 9 పొరల దారం కూడా వేసుకుంటారు. నేను అది కూడా వేసుకోలేదు ఈసారి. హడావుడి అయిపోయింది. దారం అయితే లేదంటే మా అమ్మ దగ్గర తెల్ల దారం, ఇంకెందుకులే అనేసి సరిగ్గా ఉన్న కాడికి సార్లు అన్నట్టుగా అలా అయితే జరిగింది. ఇంకా ఒక్కొక్కరు పెడుతున్నారు. ఫస్ట్ మా అమ్మ పెట్టింది. మా అమ్మ తర్వాత మా ఆడపడిచి, ఇక్కడ మా అన్నయ్య భార్య అంటే మా బాబాయ్ వాళ్ళ కోడలు అన్నట్టు. ఇంకా మాకైతే ఆడపిల్లలకి మాత్రమే పోస్తారండి. ఎందుకంటే కొంతమందికి మా ఊర్లో సైడు, ఇంకా మా ఊరు అంటే మాది కర్నూలు జిల్లా అండి. కర్నూలు జిల్లా సైడ్లో కొంతమందికి ఆడపిల్లలతో పాటు అల్లుడికి కూడా పోస్తారనమాట. మాకు మాత్రం ఆడపిల్లకి మాత్రమే పోస్తారు. ఇలా ఏదైనా ప్రతిష్ట జరిగినప్పుడు కానీ, ఇంకా ప్రతి సంవత్సరం ఏదైనా ఉగాదికి అట్లా ఒడిబియ్యం పోయటం కానీ, 3 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 9 ఏళ్ళకి, 11 ఏళ్ళకి అలా అయితే ఒడిబియ్యం పోస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఏదైనా పొయ్యాలి, ఇంకా ఆడపిల్లలకి పోస్తే మంచిది అనుకున్నప్పుడు పోస్తుంటారు. నేనైతే ఎక్కువ 3 ఏళ్ళకి ఒకసారి పోయించుకుంటాను. లాస్ట్ టైము మా అమ్మ ఊర్లో అమ్మవారికి అయితే ఒడిబియ్యం పోసింది. ఆ అమ్మవారికి ఒడిబియ్యం పోసినప్పుడు నాకు కూడా ఒడిబియ్యం పోసింది. ఇక్కడైతే మా అత్తయ్య పెడుతుందండి. మీకు ఆల్రెడీ కొత్త వారికి తెలిసే ఉంటుంది కదా, అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి వీడియో. మా అత్తయ్య అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. మా అత్తయ్య కూడా మంచిగా చీర కట్టుకొని బాగుంది కదా, కొత్త చీర ఒడిబియ్యం పోసుకొని వచ్చింది. నేనైతే మా అత్తయ్య దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే నాకు చెప్పకుండానే తను పోయించుకుని నేను వెళ్ళేసరికి అయిపోయింది. ఇంకా అందరూ ఒడిబియ్యం పోసిన తర్వాత చేతి నిండా పిరికి నిండా బియ్యం తీసుకొని 5 సార్లు ఆ ప్లేట్లో పొయ్యాలి. అట్లా అది ఎందుకు పోస్తారో నాకు కూడా తెలియదు. అంటే మొత్తం తీసుకొని వెళ్ళకుండా వాళ్ళకు కూడా మిగిలిచ్చినట్టు ఏందో అని నాకైతే అది పూర్తిగా తెలియదు. ఒడిబియ్యం పోసుకున్న తర్వాత నేను ఇంకా జస్ట్ ఊరికే కొంచెం అలా కట్టుకున్నానండి. అంటే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని లేదు. దగ్గరనే మా ఇల్లు అంటే పుట్టిల్లు అత్తిల్లు దగ్గరే, ఇంకా అక్కడే వదులుకోవాలని పైన ఊరికి అలా ముడి కట్టి ఊర్లో బొడ్రాయి అంటే సీతాలమ్మ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాము. ఆ వీడియోలన్నీ తీసుకున్నాను కానీ అవి ఎడిటింగ్ చేసేటప్పుడు హ్యాంగ్ అవుతుంటే బై మిస్టేక్లో సేవ్ చేయబోయి డిలీట్ అయితే చేసేసాను. మొత్తం అయితే పోయినాయి. ఇంకా ఉన్న వీడియోలు కొన్ని మళ్ళీ రికవర్ చేసుకొని కొంచెం అయితే వీడియో అయింది. ఇంకా అన్నీ ఒడిబియ్యం పోసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాలంటే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సీతాలమ్మ దగ్గరికి వెళ్ళి మా ఇంటి దగ్గర వదులుకొని ఇంకా శివాలయం దగ్గరికి అయితే వచ్చానండి. అంటే మేము ఆల్రెడీ కళ్యాణం అయిపోయిన తర్వాత అప్పుడు టెంకాయలు కొట్టుకొని వచ్చాము. మళ్ళీ ఒడిబియ్యం పోసుకొని వెళ్ళాం కదా, అందుకని నేను వెళ్ళాను కానీ అప్పుడు మళ్ళీ మా అబ్బాయి మా వారు రాలేదు. అందుకని మళ్ళీ ముగ్గురం కలిసి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము.
ఇక్కడైతే ఫస్ట్ నాగులకైతే పూజిస్తున్నానండి. నాగులకి అంటే ముందు ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకొని వచ్చాను. అక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత టెంకాయలు అక్కడే కొట్టమన్నారు. నేను ఒక టెంకాయ తీసుకున్నాను కాబట్టి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర ఉదయం ఒకటి కళ్యాణం అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఒక ధ్వజస్తంభం దగ్గర కొట్టాను. ఇంక ఇది మా అబ్బాయి చేత కానీ మా వారి చేత కానీ టెంకాయ కొట్టించవచ్చు అనేసి ఇంకా ఊరికే పువ్వులు అయ్యుంటే పూజిస్తున్నాను. ఇంకొకటి గమనించారా, అందరూ కూడా టెంకాయలు కొట్టి ఆల్రెడీ కవర్లు కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయారు. అంటే తీసుకొని వెళ్ళకూడదు అని అన్నారంట. అందుకని ఎవరు కూడా తీసుకొని వెళ్ళకుండా అక్కడ పెట్టేశారు. కాబట్టి టెంకాయ గిన్నెలు అంటే కొబ్బరి చిప్పలు అక్కడే ఉన్నాయి. అలాగే కవర్లు కూడా ఎలా పడితే అలా వేశారు. చూసారా, మనం అంతే కదా. అసలు మన ఇంట్లో మనం ఎంత శుభ్రంగా ఉంటామో ఎక్కడికైనా వెళ్ళినా కూడా అదే శుభ్రత పాటించడానికి ప్రిఫరెన్స్ ఇవ్వము. ఎందుకో ఏదైనా ఒక చిన్న ఏదైనా టెంపుల్లో తిన్నా కానీ ఒక డస్ట్బిన్ అనేది ఉంటుంది, లేదంటే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడన్నా వెయ్యాలి అనేది పాటించం. ఎందుకో అంటే నువ్వు కూడా అంతే చేస్తావు అని నన్ను కూడా అనొచ్చు, కానీ నేనైతే దాదాపుగా అలా చెయ్యనండి. ఏదైనా వేస్టేజ్ వేయాల్సి ఉంటే నా కవర్లో వేసుకొనైనా వస్తాను, కానీ ఎక్కడ పడితే అక్కడ సరిగ్గా అలా వెయ్యను అనమాట. ఇంకా అక్కడ పూజించుకొని వెళ్ళిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా నంది ఉంటారు కదా, నందీశ్వరుడికి ఎడమ సైడు అయితే మేము తెలియక ఏదో హడావుడిలో అలా జరిగింది. కుడి సైడు ఉండి చెవులో మన గోత్రనామాలు చెప్పి మనకి ఏదైనా కోరుకుంటే చెప్పాలంట. ఫస్ట్ నందిని దర్శించుకున్న తర్వాతే శివుని దర్శించుకోవాలంటారు. నందికి శివుడికి మధ్యలో కూడా ఎవరు అట్లా నిలబడకూడదంట. అంటే మధ్యలో నిలబడి చూడకూడదంట. అట్లా మనం అడ్డంకి ఉండి నాకు తెలిసిన విషయాలు అయితే అయ్యండి. ఇంకా నేను ఇక్కడ వినాయకుడు ఉంటే వినాయకుడు ఫస్ట్ దండం పెట్టుకొని నాకు గుంజీలు తీసే అలవాటు ఎక్కడికి వెళ్ళిన వినాయకుడి దగ్గర. ఇంకా అలా 2-3 గుంజీలు అయితే తీస్తాను. తర్వాత ఇంకా శివయ్యని దర్శించుకొని అమ్మవారిని కూడా దర్శించుకొని వచ్చాము. ఇక్కడ అమ్మవారు అయితే ఇదిగోండి, చాలా అంటే చాలా కళగా ఉందండి. అమ్మవారు అయితే చూస్తుంటే అలాగే చూడాలనిపించే అంత కళగా ఉంది. కానీ జస్ట్ ఇంకా అలా చూసి మేము దర్శనం చేసుకొని మళ్ళీ అయితే నందాలు రావాలి. ఎందుకంటే పుట్టింట్లో ఒడిబియ్యం పోసుకున్న తర్వాత ఆ రోజు నిద్ర చేయకూడదంట. ఇంకా అక్కడ ఉండటానికి మా ఇంట్లో మాకైతే అక్కడ ఇల్లు ఉంది, కానీ ఏం సదుపాయాలు లేవు. మాకు పుట్టిల్లు అత్తిల్లు ఒక ఊరే కదా. మేమైతే చాలా ఏం లేదు నందాలు వచ్చేసి మాకేం అక్కడ సదుపాయాలు లేవు అనమాట. ఉండటానికి మంచాలు కూడా లేవు. ఇంకా అక్కడ ఉండటం ఎందుకులే, ఇంకా అక్కడికి 3 రోజులు అయింది ఉండి, ఇంకా మాకు ఉండాలనిపించలేదు. ఇంకా అందుకని ఆ రోజు రాత్రికి ప్రోగ్రాంలు ఉన్నప్పటికీ ఇంకా ఉండలేకపోయాము, వచ్చేసాము. అందుకని తొందరగా వచ్చేసామండి. చివరిలో నేను, మా వారు, ఇంకా మా అబ్బాయి అలా ముగ్గురం ఫోటోలు అయితే దిగాము. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే ఎవరికైనా ఇప్పుడు కామనే కదా ఫోటోలు దిగే అలవాటు, గుర్తుగా కూడా ఉంటుంది కదా అని ముగ్గురం ఫోటోలు అయితే దిగాము. పెద్ద అబ్బాయి అయితే బెంగళూరులో ఉంటున్నాడు, వాడు రాలేదు. వీడు చిన్న అబ్బాయి. ఇంకా ఈ వీడియో కూడా ఇంతే అండి.